వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అది ఇండియన్ పైసా లీగ్ గా మారిందా, లేదంటే అది ఒక ఫిక్సింగ్ కేంద్రంగా ఉందా? ఎందుకు ఈ ఫిక్సింగ్ కలకాలం చెలరేగుతుంది? అసలు ఐపీఎల్ వెనుక జరుగుతున్న వ్యాపారం ఏంది? మనీ లాండరింగ్ ఏమైనా జరుగుతుందా? ఇలాంటి అంశాలను చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. పిట్టల రవి గారు, చెప్పండి, ఈ మధ్య కాలంలో వరుసగా బీసీసీఐ విడుదల చేసిన ఒక నోటు చూసుంటారు. అవును. అదేవిధంగా ఫిక్సింగ్ సంబంధించిన అనేక ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అంటే ఐపీఎల్ ను కోట్లాది మంది చూస్తున్నారు, ప్రతిరోజు దాని మీద ఫ్యాన్ బేస్ పెరుగుతూ ఉంది ప్రతి టీంకి. ఈ సందర్భంలో ఈ ఫిక్సింగ్ కలకలం అనేది దుమారం రేపుతుంది కదా, అసలు ఏం జరుగుతుంది? వాస్తవంగా మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ భారతదేశంలో క్రికెట్ ని ఒక దైవంగా ఆరాధించే ప్రజలు ఉన్నారు. సో అట్లాంటి క్రికెట్ సెంటిమెంట్ ని వాళ్ళ దేశంలో ఒక వ్యాపారానికి ఉపయోగించుకునే పని నడుస్తుంది. ప్రజలు క్రికెట్ ని జరుగుతున్న దాన్ని చూడాలనుకుంటారు, కానీ ఐపీఎల్లో ఈ ఫిక్సింగ్, బెట్టింగ్, వీటికి సంబంధించిన అనేక అంశాలు ముందుకు రావటం ద్వారా ఇవాళ క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన నిరాశ చెందే పరిస్థితి. సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు అనేవి 2025 సంబంధించిన 18 సీజన్ ని ఒక ఊపుతుంది. అంటే మా ప్రేక్షకుల కోసం కొంచెం డీటెయిల్ గా ఫిక్సింగ్ ఆరోపణలు ఏంది, ఆ విషయాలు మాట్లాడుకుందామా? వాస్తవంగా ఫిక్సింగ్ సంబంధించి ఎవరో ఫిక్సింగ్ చేస్తే దీని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే పాకిస్తాన్ ఎక్స్ ప్లేయర్ కూడా ఈ మధ్య 25లో ఫిక్సింగ్ జరుగుతుందని ఆరోపణలు చేసిండు, కానీ దాన్ని పాకిస్తాన్ కాబట్టి మనం కొట్టివేయచ్చు. కానీ స్వయంగా బీసీసీఐ ఒక భయంతో ఒక సర్కులర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎవరైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్ సంబంధించిన యజమానులకి, ప్లేయర్స్ కి, దాంట్లో ఉండే సహ కోచ్లకి, వీళ్ళందరికీ ఏంటి అంటే హైదరాబాద్ చెందిన, మన తెలంగాణ సంబంధించి హైదరాబాద్ చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన గిఫ్ట్లు ఇస్తూ ఎవరెవరితోటి, ఎంపైర్స్ తోటి కానుంచి మొదలు పెడితే ప్లేయర్స్, యజమానులతోటి గిఫ్ట్లు ఇవ్వటం ద్వారా వాళ్ళకి దగ్గరగా అయ్యి బుక్కీలతోటి ఆయన గతంలో కాంటాక్ట్ ఉండి అరెస్ట్ కూడా అయిన పరిస్థితుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా 2025 సంబంధించిన ఐపీఎల్ ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు, కాంటాక్ట్ చేస్తుండు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, ఆయన కాంటాక్ట్ చేస్తే మాకు సమాచారం ఇవ్వండి అని బీసీసీఐ భయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఫిక్సింగ్ అవకాశం ఉందని బీసీసీఐ చెబుతుంది. అదే సందర్భంలో ఫిక్సింగ్ జరుగుతుందనేది కూడా ఒక రకమైన విమర్శ వచ్చింది. జైదీప్ బిహానీ అని, ఈయన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రస్తుత కన్వీనర్. వాస్తవంగా ఈయనే ఒక ఆరోపణ చేసిండు. ఈ మధ్యనే రీసెంట్ గా జరిగిన రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన మ్యాచ్, అది ఢిల్లీతో జరిగిన మ్యాచ్ గానీ లక్నోతో జరిగిన ఈ 2 మ్యాచ్లు కూడా ఫిక్స్ అయిన ఆరోపణ చేసిండు. సరే, వేరే టీం సంబంధించిన అసోసియేషన్ చేస్తే మనం దీన్ని కొట్టేయచ్చు, కానీ సొంత టీం మీద క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటే ఆరోపణ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే గతంలో కూడా హిస్టరీ ఉంది కదా. గత హిస్టరీ మనం చూసి ఏంటి గతంలో ఉన్న హిస్టరీ 2013 ఆ ప్రాంతంలో కదా, చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన యజమాని, అవును, తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసలు ఆ టీం కూడా డిస్క్వాలిఫై అయ్యారు కదా. దాని గురించి కొంచెం డీటెయిల్. వాస్తవంగా ఐపీఎల్ సంబంధించి క్రేజ్ వచ్చిన సందర్భంలో 2013 సీజన్ లో అది కూడా రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన వివాదమే నడిచింది. స్పాట్ ఫిక్సింగ్ నడిచింది. బాల్ వేసే సందర్భంలో, బ్యాట్ వేసే సందర్భంలో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ నడిచింది. అప్పుడు శ్రీశాంత్ అనే ప్లేయర్ ని గానీ, అజిత్ చండియా అనే ప్లేయర్ ని గానీ, చవాన్ అనే ప్లేయర్స్ ని గానీ నిషేధం విధించిన పరిస్థితి. ఆ రాజ్ కుంద్రాకి సంబంధించిన అతన్ని కూడా దీంట్లో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. చెన్నై యజమాని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. కాబట్టి ఫిక్సింగ్ గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్న హెచ్చరికలు వస్తున్నాయి, జరిగిందని ఆరోపణలు. అప్పుడు ఐపీఎల్ టీం చెన్నైని మొత్తం తీసేసినారు కదా. అవును, లక్నో సూపర్ జైంట్స్ క్వాలిఫై పేరుతో కొత్తది పెట్టారు. కాబట్టి ఇవన్నీ పూణే పేరుతో వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది ఏంటి అంటే గత చరిత్ర చూసినా, ప్రస్తుత ఆరోపణలు చూసినా, బీసీసీఐ భయం చూసినా గానీ ఫిక్సింగ్ జరుగుతుంది. ఈ ఫిక్సింగ్ తోటి మొత్తం పెద్ద ఎత్తున ఐపీఎల్ యొక్క క్రేజ్ అవుతుందో అది మసకబారుతుంది అనేది స్పష్టంగా మనకు అనిపిస్తుంది. సో దీంట్లో నుంచి మనం చూసినప్పుడు ఇది ఒక్కటే కాదు, వివాదాలు, చాలా వివాదాలు. ఐపీఎల్ సంబంధించిన వివాదాల్లో ముఖ్యంగా మనీ లాండరింగ్ అనే వివాదం ఉంది. అవును, అసలు మనీ లాండరింగ్ ఎట్లా నడుస్తుంది, గతంలో దీని హిస్టరీ ఏమనుందా, ప్రస్తుతం ఎట్లా కొనసాగుతుంది? వాస్తవంగా మనీ లాండరింగ్ విషయం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఐపీఎల్ అనేది 1,00,000 కోట్లకు సంబంధించిన ఇష్యూ. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. దీని మీద వస్తున్న ఆరోపణలు ఏంటి అని చూసినప్పుడు గతంలో కూడా మాజీ కెప్టెన్
బిషన్ సింగ్ దీని మీద ఇండియన్ బిషన్ కెప్టెన్ సింగ్ బేడి. ఎస్ ఆయన ఆరోపణ చేశాడు ఇది మనీ లాండరింగ్ కోసమే ఐపీఎల్ వచ్చిందని. ఆయన ఆరోపణ చేయటం కాదు, వరుస జరిగిన పరిణామాలు కూడా మనీ లాండరింగ్ చేస్తున్నాయి. ఇవాళ క్రికెటర్లకి ₹1,00,00,000 ఇచ్చుకుంటున్నారు, తర్వాత ఈ యజమానులు ₹1,00,00,000 వాడుతున్నారు. అదే సందర్భంలో ఈ లైవ్ సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థలో ఈ కాంట్రాక్ట్ దక్కించుకునే దాంట్లో కూడా వేల కోట్లు నడుస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ₹1,00,00,000 ఒక రాష్ట్రాల బడ్జెట్ ను మించిపోయే రకంగా ఇవి బడ్జెట్ ఉన్న సందర్భంలో మనీ లాండరింగ్ అంటే అవినీతికరమైన డబ్బుని, నల్ల డబ్బుని వైట్ డబ్బు చేయటం కోసం దీంట్లో పెట్టుబడులు పెడితే దాన్ని వైట్ డబ్బు చేస్తున్నారు. అంతిమంగా ఇది ఒక పెద్ద అవినీతికి సంబంధించిన విషయంగా ముందుకు వచ్చింది అనేది వాస్తవం. అట్లా మాట్లాడాల్సి వస్తే దీన్ని 2007లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లలిత్ మోడీ. మొత్తం ఐపీఎల్ అంతకుముందు ఐసీఎల్ ఉండేది. వాస్తవంగా జీ నెట్వర్క్ వాళ్ళు ఐసీఎల్ ని ప్రారంభించారు. ఐసీఎల్ ప్రారంభించినప్పుడు దాని మీద భారతదేశ BCCI నిషేధం విధించింది. ప్లేయర్స్ బెదిరించారు, అలా ఆడితే జీవితకాలం నిషేధం విధిస్తామని కూడా ఆనేమని చెప్పారు. కానీ అది 2007 ఆగస్టులో ఐసీఎల్ వస్తే 2007 సెప్టెంబర్-లోనే BCCI దీన్ని తీసుకొచ్చింది. దీని సృష్టికర్తగా లలిత్ మోడీని ఉన్నాడు. ఐపీఎల్ అప్పుడు ఉపాధ్యక్షుడు, BCCI ఉపాధ్యక్షుడు. కానీ లలిత్ మోడీ ఏం చేసింది? ఆ డబ్బులన్నీ మనీ లాండరింగ్ లో పెట్టి ఈడీకి దొరికిపోయిన పరిస్థితి, చివరికి విదేశాలకి ₹100,00,00,000 తీసుకొని పారిపోయిన పరిస్థితి లలిత్ మోడీకి సంబంధించిన చరిత్ర ఉంది. తర్వాత విజయ్ మాల్యా గురించి మనకు తెలియదు. ఆర్సీబీ యజమానిగా విజయ్ మాల్యా ఉండి డబ్బులు అన్ని మనీ లాండరింగ్ చేసి ఈడీ కేసులు ఎదుర్కొని చివరికి ఆ టీం నుంచి బయటికి పోయి విదేశాలకి పారిపోయిన పరిస్థితి. తర్వాత అనిల్ జైసింగ్ అనే టైం మీద కూడా ఈడీ ఫిక్సింగ్ ఆరోపణలు ఇవన్నీ చేసింది. సో ఐపీఎల్ అనే పేరుతోటి మనీ లాండరింగ్ జరుగుతుందంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రజల యొక్క సంబంధించి అభిమానుల యొక్క ఏదైతే ఆశలతోటి చెలగాటం ఆడే పరిస్థితి ఐపీఎల్ చేస్తుంది అనేది వాస్తవం. అట్లనే ఈ ఐపీఎల్ సంబంధించి ఇవైతే యాడ్స్ ఉంటాయో, డబ్బులు ఐపీఎల్ కు డబ్బులు ఎట్లా వస్తాయి అనేది ప్రతి ఒక్కరి క్యూరియాసిటీ ఉంటది. అవును, అసలు ఏ యాడ్ ద్వారా, ఉదాహరణకి కొంతమంది స్పాన్సర్షిప్ చేస్తారు, కొంతమంది లోగోలు, తర్వాత అడ్వర్టైజ్మెంట్లు, అవును, వేటికి ఎంతెంత ఆదాయం వస్తుంది ఒకసారి డీటెయిల్ చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఇంకా చెప్పాలంటే ఇలా లాభం వస్తుంది కాబట్టి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. యజమానులంతా ఎవరు? ఎంఐని కొన్నది అనిల్ అంబానీకి సంబంధించిన ఫ్యామిలీ, సిఎస్కే ఇండియా సిమెంట్ సంబంధించిన ఫ్యామిలీ, LSG ని సంజు గోయంకా సంబంధించిన ఫ్యామిలీ, తర్వాత SRH ని కళానిధి మారన్ సంబంధించింది కానీ, తర్వాత GMR DC, ఇవన్నీ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలు. దీంట్లో ఒక లాభం చుట్టూ మొత్తం జరుగుతుంది అనేది వాస్తవం. అయితే దీనికి లాభాలకు సంబంధించి జనరల్ బయట చూస్తే ఏంటంటే 20 కోట్ల ప్రైజ్ మనీ. ఎంత? 20 కోట్ల ప్రైజ్ మనీ ఫస్ట్. తర్వాత సెకండ్ 13 కోట్లు, రన్నర్ అప్ కి 7 కోట్లు, తర్వాత క్వాలిఫైర్ కి 6 కోట్లు ఇచ్చారు. కానీ వాస్తవంగా ఇది 20 కోట్ల కోసం జరుగుతుంది కాదు. 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి జరుగుతుంది దీంట్లో. దీనికి లాభాల సంబంధించి చూసినప్పుడు మొదటగా ఈ టైటిల్ స్పాన్సర్డ్ పేరుతోటి ఆదాయం సమకూరుస్తుంది. టాటా ఐపీఎల్ గతంలో ఫస్ట్ DLF ఫస్ట్ స్పాన్సర్ చేసింది 400 కోట్లు DLF ఫస్ట్ 5 సంవత్సరాలకు సంబంధించిన విషయం. తర్వాత పెప్సీ చేసింది, తర్వాత వివో చేసింది, తర్వాత Dream11 2020లో Dream11 440 కోట్లు ఫర్ ఇయర్ దానికి సంబంధించింది. తర్వాత వివో, ఇప్పుడు టాటా. సో మొత్తం ఈ స్పాన్సర్ పేరుతోటే, టైటిల్ స్పాన్సర్ పేరుతోటే 100 కోట్ల రూపాయల లాభం జరుగుతుంది. రెండోది, ఈ వచ్చిన డబ్బులను కూడా BCCI సగం ఉంచుకొని టీం యజమానులకు కూడా సగం మంచుతుంది వచ్చిన డబ్బుల్లో. తర్వాత మీరు అన్నట్టు ఎంత వ్యాపారం జరుగుతుందంటే చిన్న స్ట్రాటజిక్ టైం కు కూడా ఏదైతే మధ్యలో 2.5 నిమిషాలు దానికి కూడా 30 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు ఒక్కసారి వస్తే. తర్వాత పవర్ ప్లే జరిగిన సందర్భంలో CRT సంబంధించిన ఏదైతే యాడ్ వస్తుందో దానికి సంబంధించింది కూడా 210 కోట్లు Dream11 వాళ్ళు చెల్లిస్తున్నారు. సో ఈ రకమైన ఆదాయం అనేది పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఇవే కాదు, వాస్తవంగా బ్రాడ్కాస్టింగ్ పేరుతోటి మ్యాచ్ల్ని లైవ్ టెలికాస్ట్ హక్కులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ లైవ్ టెలికాస్ట్ టీవీ ఛానల్స్ BCCI అమ్ముకుంటుంది. దీంట్లో మనం చూస్తే 2008 నుంచి 17 వరకు సోనీలో ప్రచారం అయ్యేది మొత్తం ఐపీఎల్. తర్వాత దాని నుంచి సోనీ మొత్తం చెల్లించింది 8,200 కోట్లు సోనీ చెల్లించింది BCCIకి. తర్వాత 18 నుంచి 22 వరకు 5 సంవత్సరాలు స్టార్ స్పోర్ట్స్ ప్రచార హక్కుల్ని కొన్న పరిస్థితుంది. సో అది 3,300 కోట్లు. సో మొత్తంగా
ఇప్పుడు డిస్నీ జియో దీనికి సంబంధించి 24,000 కోట్ల రూపాయలు ఇవి నడుస్తుంది. సో అంతకు ముందు వచ్చింది 16,400 కోట్లు ఈ స్టార్ స్పోర్ట్స్ పెట్టింది. సో ఇవి చూస్తేనే ఒక 50,000 కోట్లకు సంబంధించిన మన ప్రసారానికి సంబంధించిన హక్కుల గురించి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావాలి అందరికి, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కొన్న ఈ టీవీ ఛానల్స్ ఏవైతున్నాయో ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నారు? లాభమా వాళ్ళకి నష్టమా అని చూసినప్పుడు వీళ్ళు 50,000 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం ఐపీఎల్ చరిత్రలో హక్కులు దక్కించుకుంటే దాంతో ప్రతి సీజన్ కే 50,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని విమర్శ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఈ మధ్యలో స్టార్ స్పోర్ట్స్ ఒక లైవ్ లో ఇచ్చే దాంట్లో 10 సెకండ్స్ యాడ్కి 14 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. సో ఒక ఓవర్కి మధ్యన జరిగే యాడ్ అది. సో ఆ డబ్బులు సంబంధించింది దాదాపు 1,000 కోట్ల రూపాయల లాభం అనేది జరుగుతుంది. సో వీటికి సంబంధించిన దాంట్లో మనం చూస్తే వీళ్ళకే కాదు టీమ్స్ కి కూడా, ఇప్పుడు ఏదైతే మన కార్పొరేట్ సంస్థలు ఉన్న టీములు ఉన్నాయో ఈ టీములకు కూడా వేలాది కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. వాస్తవంగా బయటికి చూపిస్తే 20 కోట్ల రూపాయల టీం గెలిస్తే మనీ వస్తుంది, కానీ ఇక్కడ ప్రతి టీము ప్లేయర్స్ ను కొనడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఎవ్రీ సీజన్. సో 200 కోట్ల రూపాయలు పెట్టి ఐపీఎల్ టీముని కొంటున్నారు. ఈ ఐపీఎల్ టీంకి సంబంధించిన కొన్న డబ్బులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ టీంకి సంబంధించిన వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ మీద పెద్ద ఎత్తున లాభాలని డబ్బులు పోగేసుకుంటున్నారు. మనం ఎప్పుడైనా ప్లేయర్స్ జెర్సీలను చూస్తే మనకు అర్థం అవుద్ది. ఇక్కడ ఒక జెర్సీ మీద 10 బ్రాండ్స్ యాడ్స్ వస్తున్నాయి. దాదాపు 6 చొక్కా మీద, 2 పాయింట్ల మీద, 2 టోపీ మీద. సో మొత్తంగా వ్యాపారం ఏం చేసింది క్రికెట్ ని. సో దీని పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు అనేవి ఉంది. చివరికి ఇది ఎక్కడ దాకా పోయింది అంటే, ఇప్పుడు మనం టికెట్స్ అమ్మకం ద్వారా, టికెట్స్ కూడా మనం చూస్తున్నాం, టికెట్స్ అమ్మకము జస్ట్ హోమ్ టీమ్ ఏదైతే ఇప్పుడు మన SRH ఉంది హైదరాబాద్ లో జరిగింది అనుకో, ఇక్కడ ఆ టీమ్ కి డబ్బులు వస్తాయి, తర్వాత 20% హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇస్తారు. ఒక మ్యాచ్ జరిగితే 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. సో ప్రతి టీము 7 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లో ఆడింది. సో అంటే టికెట్ల అమ్మకం ద్వారా డబ్బులు వస్తున్నాయి, యాడ్స్ జెర్సీల ద్వారా డబ్బులు వస్తున్నాయి. అదే సందర్భంలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ప్లేయర్స్ సంబంధించిన ఇండిపెండెంట్ యాడ్స్ ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి. ఆ రకంగా ప్లేయర్స్ అమ్మకాల్లో తమ జీతాల రూపంలో కొనుక్కుంటున్నారు, అట్లా లాభం వస్తుంది. యాడ్స్ ఇస్తున్నారు, వాళ్ళకి లాభం వస్తుంది. ఇక్కడ ఐపీఎల్ టీములకు లాభం వస్తుంది, BCCI కూడా లాభం వస్తుంది. సో అంతిమంగా చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇవి లక్షల కోట్ల రూపాయల సంబంధించిన టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు ఉంది కాబట్టి ఐసీసీని మొత్తం ఆడించేది బీసీసీఐ పెద్దన్న అంటారు. దాని ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. కాబట్టి ఐపీఎల్ కోసమే మిగతా దేశాల షెడ్యూల్స్ అన్ని అడ్జస్ట్ చేయబడుతున్నాయి. అవును, ఆ క్రెడిబిలిటీ ఉంది ఐపీఎల్ కి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? వాస్తవంగా మనం క్రికెట్ రాజకీయమైంది ఇండియాలో అని చెప్పడానికి చాలా ఉదాహరణ. ఇంతకుముందు శరద్ పవార్ ఎవరు BCCI ప్రెసిడెంట్, ఆయన రాజకీయ నాయకుడే కదా. ఇప్పుడు అమిత్ షా కొడుకే కదా జై షా నడుపుతుండు. జై షా కూడా బీజేపీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న రాజకీయ నాయకుడే. అంటే రాజకీయ నాయకులు క్రికెట్ మీద, మీరు మన రాష్ట్రాలకు సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ బోర్డులు చూసినా కానీ పొలిటికల్ చేతుల్నే ఉంటాయి. సో కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు మొత్తం క్రికెట్ అనే ఒక క్రీడని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కానీ వాస్తవంగా మనకి ఏం చూస్తే గల్లీ నుంచి చూస్తే పిల్లగాళ్ళందరూ ఇవాళ క్రికెట్ ను ఒక దేశభక్తియుతంగా చూస్తున్నారు, మంచి జరగాలని చూస్తున్నారు, తమ టాలెంట్ ని క్రికెట్ ద్వారా బయట పెట్టుకోవాలనుకుంటున్నారు. కానీ ఫిక్సింగ్ చేయటం ఫలితంగా లేదు, ఏదైతే స్పాట్ ఫిక్సింగ్ జరగటం వల్ల పెద్ద ఎత్తున ఈ దేశంలో అవినీతి డబ్బు ఈ ఐపీఎల్ ద్వారా పోగుబడుతుంది అనేది వాస్తవంగా. ఆరెంజ్ ఆర్మీ పేరుతోటి ఈ ఇయర్ పోయినసారి నుండి ఇప్పుడు ఈ ఇయర్ వరకు తెలంగాణలో హైదరాబాద్ సంబంధించిన యువత మొత్తం బాగా ఎక్కువ మంది అంతకుముందు కంటే బాగా క్రేజ్ పెరిగింది దీనిపైన. అవును, అట్లనే ఆర్సీబీకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. అవును, అట్లనే చెన్నైకి ఒక ఫ్యాన్ బేస్, ముంబైకి ఒక ఫ్యాన్ బేస్. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే క్రికెట్ మీద ప్రేమతోటి పబ్లిక్ యూత్ అందరూ దాన్ని ఒక ఫ్యాన్ బేస్ తోటి అది నిర్మిస్తుంటే మీరేం దాని వెనుక మొత్తం ఒక వ్యాపార కోణము, ఒక రాజకీయ కోణము, రాజకీయ కోణము, మనీ లాండరింగ్ కోణము చెప్తున్నారు. దీన్ని అసలు ఎట్లా చూడాలి? వీళ్ళేమో జెన్యూన్ గా క్రికెట్ దేశభక్తి, వీళ్ళు దేశభక్తి, జెన్యూన్ క్రికెట్ ప్రేమికులు. వీళ్ళేమో ప్యూర్ గా మార్కెటింగ్, డబ్బులు, వ్యాపారం. దీని రెండింటి మధ్యలో ఎట్లా చూడాలి? వాస్తవంగా చూడాల్సి వస్తే భారతదేశంలో క్రికెట్ ని 2 రకాలుగా చూస్తున్నారు అనేది అర్థం.
వాస్తవంగా నిజమైన భారత పౌరులు క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఇతర దేశాలతో గెలిస్తే ఎంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఓడిపోతే టీవీలను పగలగొట్టిన పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ కి ఇండియాకి మ్యాచ్ జరిగిన సందర్భంలో దేశం మొత్తం స్తంభించిపోయిన సందర్భం ఉంది. సో అట్లాంటి క్రికెట్ ను ఆరాధించే ప్రజలు ఒకవైపు ఉంటే ఆ ఆరాధాన్ని వ్యాపారంగా మలుచుకొని, సెంటిమెంట్ ని వ్యాపారంగా మలుచుకొని, దేశభక్తిని కూడా వ్యాపారంగా మార్చి డబ్బులు కోడేసుకునే బ్యాచ్ అనేది ఇక్కడ ఉంది. ఎంత దారుణమైన బెట్టింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళ బెట్టింగ్ యాప్ల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లక్షలాది రూపాయలు ప్రజల సొమ్ము నిరాశ్రయులైపోతున్నారు జనం బెట్టింగ్ ఈ దందాలో చేరి. వాస్తవంగా బెట్టింగ్ దందాలో ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్ బాల్ ఎప్పుడు పడిద్ది, ఎప్పుడు 4 పోద్ది, లేకపోతే ఏ ఊరు గెలుస్తారు, ఏ ఓవర్ ఎవరు వేస్తారు, ఇట్లాంటి అంశాలు బయట బెట్టింగ్ జరుగుతుంది. చాలా విపరీతంగా. దీంట్లో ఎవరు పెట్టుబడులు, ఎవరు ఐపీఎల్ జరుగుతుంటే ఈ బార్లు వీటిలో మొత్తం అక్కడక్కడనే బెట్టింగ్, దీన్ని కూడా వ్యాపారంగా మళ్ళీ నెక్స్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తారు, ఇది వైడా, ఫోరా, సిక్సా, సింగిలా, డబులా, వీటి మీద కూడా బెట్టింగ్. ఇది అన్అఫిషియల్, ఇది నిషేధం. కానీ దేశంలో ఇది బహిర్గతంగా జరుగుతుంది. ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లే. ఐపీఎల్ బెట్టింగ్స్ జరుగుతుంటే అప్పుడప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు, కానీ లక్షలు కాదు కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది దీంట్లో. దీని మీద ఎవరు బలైపోతున్నారు? సామాన్యమైన ప్రజలు బలవుతున్నారు, యూత్ బలవుతున్నారు. క్రికెట్ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఈ బెట్టింగ్ లో పాల్పడి జీవితాల్ని కోల్పోతున్న పరిస్థితి. అంటే దేశ ప్రజలేమో బెట్టింగ్ వలలో చిక్కుకొని చచ్చిపోతున్న పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. కానీ ఇదే క్రికెట్ లాభాల కోసం వేల కోట్ల రూపాయలు చేస్తున్న యజమానులు ఉన్నారు, బీసీసీఐ ఉంది, క్రికెట్ అసోసియేషన్ బోర్డులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు దీని వెనక. సో ఈ మొత్తంగా క్రికెట్ ను ఒక వ్యాపారం చేశారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెటే ఒక వ్యాపారం అయింది, క్రికెటే ఒక కార్పొరేట్ కరణ చెందింది. దేశభక్తి పేరుతోటి ఒక సామ్రాజ్యం విస్తరణ, ఇదొక దేశ ద్రోహమైన చర్యకి ఐపీఎల్ యొక్క వేదికగా మారింది అనేది మనం చూడొచ్చు. అంటే ఇక్కడ మీరు క్రికెట్ ప్రేమికులు, నేను క్రికెట్ నేను క్రికెట్ ఆట కూడా మొత్తంగా ఇప్పుడు క్రికెట్ అంటేనేమో ఒక పిచ్చి. అవును, భారతదేశంలో అసలు మీరు అన్నట్టు ఈ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే, వరల్డ్ కప్ లాంటివి జరిగితే ఆ రోజు చాలా ఖాళీ అయిపోతుంటాయి ఫైనల్స్ ఆ ప్రాంతంలో. అవును. సో ఇలాంటి సందర్భంలో పబ్లిక్ కూడా ఎట్లా రియలైజ్ కావాలి ఇలాంటి బెట్టింగ్స్ వైపు వెళ్లకుండా? ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉంది. క్రికెట్ అంటే పిచ్చి, దాని నుంచి ఒక బెట్టింగ్ వైపు ఎట్లా కొంచెం పబ్లిక్ అవేర్నెస్ కలగాలి? పబ్లిక్ సంబంధించి క్రికెట్ ని ఆస్వాదించాలి, క్రికెట్ ని ఆస్వాదించాలి. మనము మన డబ్బుల్ని, మన జీవితాలని తాకట్టు పెట్టుకునే పనులకి, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. అదే సందర్భంలో వాస్తవంగా ఐపీఎల్ మీద ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టు మీద కూడా దీని మీద తీర్పు జరిగింది. సుప్రీంకోర్టు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. అప్పుడు బెట్టింగ్ ఐపీఎల్ ఫిక్సింగ్ జరిగినప్పుడు కూడా దీన్ని సరైన సిబిఐ విచారణ కూడా జరపాల్సిన అవసరం ఉందని వచ్చింది. కాబట్టి ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఏం జరుగుతుంది? యాప్ల ద్వారానే బెట్టింగ్ జరిగేది, ఆన్లైన్ ద్వారానే బెట్టింగ్ జరిగింది. ఎక్కడ ప్రభుత్వం అరికడుతుంది? కాబట్టి ప్రభుత్వం అరికట్టాల్సిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా క్రికెట్ ని క్రికెట్ గా చూడాలి. వ్యాపారం వాస్తవంగా ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా వరల్డ్ కప్ లో జరిగినప్పుడున్న సిచ్యువేషన్ కి ఐపీఎల్ సిచ్యువేషన్ మధ్య చాలా తేడా ఉంది. ఒక దేశభక్తి, ఒక దేశానికి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసే విధానానికి, లేదు వ్యాపారంగా ప్లేయర్స్ మారి, లేదు వ్యాపారంగా ఈ సంస్థలు మారి వ్యాపారంగా దీన్ని క్రికెట్ ను మార్చినప్పుడు ఆ క్రికెట్ ను కూడా చూసే విధానంలో కూడా ప్రజలు మార్పు చెందాల్సిన అవసరం ఉంది. అట్లా చూసినప్పుడు మాత్రమే ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు. ఆస్వాదించాల్సిన అవసరం ఉంది తప్ప దీన్ని వ్యాపార కోణంలో వాళ్ళు చూసుకుంటున్నప్పుడు దీన్ని జీవిత కోణంలో చూసి ఆర్థికంగా నష్టపోయి, మానసికంగా ఇబ్బందులు పడి, లేదు ఓడిపోతే కృంగిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇంకొకటి దీంట్లో నేను ఒక కీలక పాయింట్ మెన్షన్ చేస్తున్నా. ఈ క్రికెట్ ఐపీఎల్ వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే వస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడే వస్తుంది. ఎంతమంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయి? ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎందుకు ఐపీఎల్ పెట్టాలి? ఎగ్జామ్స్ అయిపోయినాక పెట్టుకోవచ్చు కదా, సెప్టెంబర్ ఆ టైంలో ఐపీఎల్ అనౌన్స్ చేసుకోవచ్చు కదా. కానీ కరెక్ట్ గా విద్యార్థులకు ఇంటర్మీడియట్ కా నుంచి మొదలు పెడితే 10th క్లాసు, డిగ్రీ, పీజీ స్థాయిలో, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా, ఇంకో మాట చెప్పాలంటే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాలకి జరుగుతున్న ఎగ్జామ్స్ మొత్తం ఈ టైంలో జరిగినాయి. ఇదే టైంలో ఐపీఎల్ వచ్చింది. సో వీళ్ళు ఎట్టుండాలి? ఎక్కువ చూసేది క్రేజీగా ఎవరు? విద్యార్థులు, యూతే కదా ఇవాళ క్రికెట్ చూసేది. కాబట్టి ఈ టైంలో షెడ్యూల్ ఈ టైంలో పెట్టడం వల్ల కూడా ఇవాళ విద్యా సంవత్సరంలో విద్యలో నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి దీంట్లో. ఇంకా ఇవి జాలనట్టు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు పెంచాలని కూడా ఈ మధ్య రీసెంట్ గా వచ్చింది. 94 మ్యాచ్లకి పెంచాలి, సరిపోవట్లేదు మ్యాచ్లు అనేది. అంటే ఎందుకు? ఇంకా ధనదాహం.
ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఎక్కువ స్టేడియంలో ప్రజలు నింపొచ్చు, జెర్సీల పేరుతో వ్యాపారం చేయొచ్చు, క్యాపుల పేరుతో వ్యాపారం చేయొచ్చు, కీచైన్ల పేరుతో వ్యాపారం చేయొచ్చు. మొత్తంగా ప్రజల సెంటిమెంట్ ని ఒక ధనదాహం కోసం వాడుకోవటానికి ఉపయోగపడుతుంది ఐపీఎల్. కాబట్టి క్రీడని క్రీడగా చూద్దాం, క్రీడని ఆస్వాదిద్దాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, సారీ ఫర్ ది ఇంటరప్షన్. చెప్పండి. ఐపీఎల్ అనేది మీరు చెప్పిన అన్ని అవలక్షణాలు ఉన్నాయి, దాన్ని నేను ఏం సమర్థిస్తలేను. కానీ ఐపీఎల్ తోటి ఇండియన్ క్రికెట్ బెంచ్ అనేది ఒక స్ట్రెంగ్త్ పెరిగిందా లేదా? నిన్ననే వైభవ్ సెంచరీ కొట్టాడు, 14 ఏళ్ళ అబ్బాయి 35 బాలలో సెంచరీ కొట్టాడు. అవును. అట్లా అదే విధంగా ఇప్పుడు చూసుకున్నా సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నా, లేదు ఇషాన్ కిషన్ తీసుకున్నా, లేదు ఇప్పుడు పరాగ్ తీసుకున్నా, మొత్తం టీం. అవును. సంజు సామ్సన్ లాంటి వాళ్ళు కానీ, మిగతా బుమ్రా కూడా ఐపీఎల్ నుంచి వచ్చిన మెరికే కదా. అవును. సో ఇట్లా క్రికెట్ క్వాలిటీ పెరగడానికి కూడా ఒక రకంగా ఇది ఉపయోగపడట్లేదా? ఎగ్జాక్ట్లీ. కొత్త తరం యూత్ ఇండియాలో ప్లేస్ దొరక్క, టెస్ట్ మ్యాచ్ల్లో దొరక్క, వన్డేల్లో దొరక్క, ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐపీఎల్ టాలెంట్ వేదిక. దీన్ని మనం పూర్తిగా సమర్థిస్తున్నాం. చాలా మంది క్రీడాకారులకి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వేదిక ఉంది. అంత మాత్రాన్ని ఇది వ్యాపారం కావడానికి అవకాశం లేదు, అవసరం లేదు. అదే సందర్భంలో నష్టం కూడా ఉంది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి మ్యాచ్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు టీమ్ టు దేశభక్తి, ఇంకో దేశానికి మ్యాచ్ జరిగిన సందర్భంలో అవతల ప్లేయర్ యొక్క వీక్నెస్ తెలియజేయడం కోసం కోచ్లు పెద్ద స్క్రీన్లు పెట్టి అధ్యయనాలు చేస్తా ఉండేటోళ్ళు. బౌలర్ ని ఎట్లా, బ్యాట్స్మెన్ అవుట్ చేయాలని బౌలర్లకి నేర్పేవాళ్ళు, తర్వాత బౌలింగ్ ఎట్లా చేయాలని, ఎట్లా కొట్టాలని బ్యాట్స్మెన్ లకు నేర్పే వాళ్ళు ఉంది. ఇప్పుడు అందరు కలిసి ఆడితే ఏం జరుగుతుంది? అందరు కలిసి ఆడడం వల్ల ఉపయోగం జరుగుతుంది కదా. ఉపయోగం ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఉంటారు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న క్రికెటర్లు. స్ట్రెయిన్ మొన్నటిదాకా స్ట్రెయిన్ ఉండే, ఇప్పుడు స్టార్క్ గానీ కొంచెం మంచి బౌలర్స్ తోటి వీళ్ళు ఇంటరాక్ట్ కావడం, వీళ్ళ క్వాలిటీ వాళ్ళకు వస్తుంది, ఈజీగా ఫేస్ చేస్తారు. సూర్యకుమార్ ఫేస్ చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు సూర్యకుమార్. వైభవ్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ ఐపీఎల్ 6 కొట్టాడు. సో ఆ అగ్రెసివ్ రావడానికి కానీ, ఆ కాన్ఫిడెన్స్ పెరగడానికి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. బట్ అదే సందర్భంలో చాలా మంది ప్లేయర్స్ కూడా క్రికెట్ లోకి ఇంట్రడ్యూస్ అవుతారు ఐపీఎల్ ద్వారా. అదే సందర్భంలో మ్యాచ్లకు సంబంధించి చూసినప్పుడు ఇంటర్నేషనల్ వీక్నెస్ కూడా తెలుస్తాయి. ఒక టీం సంబంధించిన ప్రత్యర్థి వీక్నెస్ ఆ టీం మెంబరే ఇతరులకు షేర్ చేసే పరిస్థితి ఐపీఎల్ లో ఉంది. సో దాని ద్వారా క్రికెట్ సంబంధించిన సీక్రెట్స్ అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆటకి సంబంధించి ఆటగాళ్ళ ప్రతిభని వెలికి తీయటానికి సంబంధించిన దాంట్లో మాట్లాడలే. అట్లా మాట్లాడితే దీంట్లో అంతరం కూడా ఉంది. ఏ క్లాస్ ప్లేయర్ కి ఎంత ఇస్తున్నారు, ఫ్రాంచైజీలు ఎంత పెట్టి కొనుగోలు చేస్తున్నాయి, దీంట్లో వ్యాపారం టెక్నిక్ గా ఎంత ఉంది, అత్యధిక సొమ్ముకు అమ్ముడు పోయిన ప్లేయర్ ఎంత ఆడుతున్నాడు, కింద ఉన్న మినిమం దాంతో కొన్న ప్లేయర్ యొక్క పరిస్థితి ఏంటి, దీంట్లో ఆర్థిక అంతరాలు కూడా ఉన్నాయి. అందరిని ఒకే ఘాటిన కట్టలేం. కానీ అంతిమంగా ఐపీఎల్ కొత్త క్రీడాకారులకు ఒక వేదికగా నిలుస్తుంది, టాలెంట్ కి ఒక వేదికగా నిలుస్తున్న మాట వాస్తవమే. అదే సందర్భంలో అవి కూడా కొంత వీక్నెస్ కి దారితీసే పరిస్థితి ఉన్న మాట కూడా వాస్తవం. మీరు చెప్పింది 100% అగ్రీ చేయాలి. ఎందుకంటే గంగూలీ భారతదేశ క్రికెట్ ను మొత్తం ఒక గాడిలో పెట్టిన గంగూలీ ఒక దశకు వచ్చిన తర్వాత అన్ఫోల్డ్ గా మిగిలింది. అవును. అట్లా కొంచెం అంటే భారతదేశ క్రికెట్ కు వాళ్ళ సేవలు అందించిన వాళ్ళని బిడ్డింగ్ పేరుతోటి వాళ్ళను సంతలో పశువులు కొన్నట్టు కొనడం, కొన్ని రోజులు కాగానే వాళ్ళ క్వాలిటీ అంటే వాళ్ళ ఫామ్ లో లేనప్పుడు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వదిలేయడం, ఇలాంటివి కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇది ప్లేయర్ల యొక్క మానసిక స్థితి మీద దెబ్బ కొట్టే పరిస్థితి. వాస్తవంగా ఎక్కువ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎక్కువ పెట్టి కొన్నప్పుడు అక్కడ వస్తువులను కొన్నట్టే కదా ప్లేయర్స్ ఉండటం. కాబట్టి అంతా అసలు ఈసారి ఆడతలేడు. ఎవరు రేసుగుర్రాలు వీళ్ళంతా ఎవరు రేసుగుర్రాలు? మీరు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న రేసుగుర్రాలు. ఇప్పుడు ఇందాకే టీమ్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేశభక్తి కోసం ఏం క్రికెట్ ని ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళందరూ డబ్బుల కోసం ప్యూర్లీ. ఆ రకంగా ప్లేయర్స్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఒక మ్యాచ్ లో కొట్టకపోతే ఇంకో మ్యాచ్ లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జి మ్యాచ్ లో మనం చూడొచ్చు, కేఎల్ రాహుల్ ని గోయంక పబ్లిక్ లో క్లాస్ తీసుకుంటున్నాడు. క్రికెట్ ఓనమాలు తెలియదు గోయంకకి, డబ్బులు పెట్టిండు. ఇంటర్నేషనల్ స్థాయిలో కేఎల్ రాహుల్ క్లాస్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనను క్లాస్ తీసుకోవడం చాలా వివాదంగా మారింది. తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ అది మార్చిపోదు కదా మచ్చ. అంటే ఇది ప్లేయర్ల యొక్క మానసిక స్థితే కాదు, ప్లేయర్లకు కనుమరుగు కూడా చేస్తుంది. ఐపీఎల్ లో సక్సెస్ గానోడు ఇండియా టీమ్ లో కూడా సెలెక్ట్ కాని పరిస్థితుంది. సో ఒక్కొక్క ప్లేయర్ కి ఒక్కొక్క ఐపీఎల్ T20 జస్ట్ T20. సో క్రికెట్ అంటే మొత్తం ఫార్మెట్ T20 కాదు కదా. వన్ డేస్ ఉన్నాయి, టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఆడాలి, రంజీ మ్యాచ్లు ఆడాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఐపీఎల్ మొత్తం క్రికెట్ కి ఒక ఐకాన్ గా చూపించడం, ఈ T20ని ఒక ఎక్స్పోజ్ చేసే
పని చేయటం అనేది ఇదంతా ఒక వ్యాపారమైన దృక్పథంలో భాగమే. కాబట్టి సమిధలు అయ్యేది ప్లేయర్స్ కూడా ఉన్నారు దీంట్లో. ఐపీఎల్ యొక్క ఈ క్రీడలో సమిధలుగా మారేది ప్లేయర్స్ ఉన్నారు, సామాన్యమైన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఐపీఎల్ ని మనం చూసే విధానంలో ఒక డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ప్రజలారా విన్నారు కదా, T10 లో క్రికెట్ ఐపీఎల్ కి సంబంధించి అనేక యాంగిల్స్ మనం చర్చించినాం. అది బెట్టింగ్ ఎట్లా నడుస్తున్నది, మనీ లాండరింగ్ ఎట్లా నడుస్తుంది, క్రికెట్ మీద ఆధిపత్యం ఎట్లా కొనసాగుతుంది, క్రీడాకారులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా పాజిటివ్ అంశాలు ఏంటంటే కొత్త క్రీడాకారుల ప్రతిభను వెలుగు తీసే వేదికగా ఐపీఎల్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ఏంటంటే బెట్టింగ్ వైపు యువత మొత్తం అటు నెట్టేస్తున్న పరిస్థితిని కూడా ఉంది. కాబట్టి దీనికి రెండు వైపులా పదున్న కత్తి. అదేవిధంగా ఎక్కువ వ్యాపార కోణంలోనే ఐపీఎల్ నడవడం, క్రికెట్లో T20ని ప్రోత్సహిస్తూ టెస్ట్ క్రికెట్ను, వన్డే క్రికెట్ను మొత్తం దాదాపు దాని అంతం చేస్తున్నారా అనేటట్టు అనేక ప్రశ్నలు క్రికెట్ అభిమానుల నుంచి వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ దీని వెనుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంత బాగా విశ్లేషించి మన ముందుంచిన పిట్టల రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా ఈ ఇంటర్వ్యూ మీద మీ కామెంట్ కూడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.